నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. అత్యాధునిక వైద్య సదుపాయాలు లేకున్నా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా గోదావరి నీటి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చిన కేంద్రం. విద్యుత్ ఉత్పత్తి, నీటి విడుదల వ్యవహారాలు ఇక బోర్డులే చూసుకుంటాయని స్పష్టీకరణ. నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా ఏపీపీఎస్సీ సంచలన నిర్ణయం. గ్రూప్ 1 మినహా మిగిలిన పోస్టులకు ప్రిలిమ్స్ రద్దు. ఆగస్టులో మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. అప్రజాస్వామికంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగిందని విపక్షాల మండిపాటు. అక్రమ అరెస్టులను ఖండించిన నేతలు పన్నుల భారాలు వేస్తే పతనం తప్పదని హెచ్చరింపు. ఇక అప్డేట్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో రెడ్ క్రాస్ ఉద్యమం కోసం తీవ్రంగా కృషి చేసిన వైడి రామారావుకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ వరించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖకు గౌరవ అధ్యక్షులుగా ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రామారావుకు పురస్కారాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ ఉద్యమానికి విశేష కృషి చేసిన వైడి రామారావుకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అందించారు. 15 ఏళ్లకు పైగా ఆదర్శప్రాయమైన సేవతో రెడ్ క్రాస్ ఉద్యమానికి రామారావు ఊపిర్లూదారని గవర్నర్ కొనియాడారు. విజయవాడ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో రామారావుకు పురస్కారాన్ని అందించిన గవర్నర్ కరోనా విపత్తు కాలంలో బాధితులను ఆదుకునేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా ఉచితంగా మందుల పంపిణీ చేయడంతో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం అభినందనీయమన్నారు. కఠిన నిబంధనలను అమలు చేసి 3వ దశ రాకుండా అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. 6 రాష్ట్రాల సీఎంలతో సమావేశమై ఈ మేరకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. కరోనా 3వ దశ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ రాష్ట్రాలకు సూచించారు. ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం 4Tల సూత్రాన్ని అమలు చేయాలన్న ప్రధాని టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా విధానాన్ని మరింత విస్తరింపజేయాలన్నారు. కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో సమావేశమై ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. కరోనాపై మరింత అవగాహన, అప్రమత్తత అవసరమన్నారు. పరిస్థితులు చేయి దాటితే కఠినంగా వ్యవహరించాలని మోడీ సూచించారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి ఈ సందర్భంగా వివరించారు. Helped us curtail this pandemic to a very large degree, sir. Sir, having said all these things, sir, as you are well aware, sir, vaccination is the only solution, and that you've been repeatedly saying a number of times. In this background, sir, I'd just like to make a few suggestions here, sir. Sir, and as far as the doses received and administered are concerned, sir, we have received 1,68,46,210 doses, sir, and we have administered 1,76,70,642, sir, beyond what was supplied to us from the savings that we could actually do this, sir. Sir, having said this, sir, one small suggestion is, sir, for the month of July, we have been allotted 53,14,740 vaccines, sir. రాష్ట్ర విభజనతో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న ముఖ్యమంత్రి కోవిడ్ను ఎదుర్కోవటంలో చెప్పుకోదగ్గ పనితీరును కనబరిచినట్లు తెలిపారు. వాలంటీర్లు, వార్డు సచివాలయాలు వ్యవస్థ ద్వారా వైరస్ను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేసినట్లు జగన్ అభిప్రాయపడ్డారు. రికార్డు స్థాయిలో ప్రజలకు టీకాలను అందించామని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు సీఎంలు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. Sir, here I'd just like to make one suggestion, sir, that for the state of Andhra Pradesh, for private hospitals, 17,71,580 doses have also been earmarked. But in reality, sir, these private hospitals are not fully vaccinating their capacity, sir. In June, if you were to see, sir, when compared to the 17,71,580 doses that private hospitals were earmarked for the month of July, they could only vaccinate only 4,20,209 thus far, sir. So what my humble submission is, whatever these people have been earmarked for and whatever these people... వైసీపీ సర్కార్పై మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల నుంచి దోచుకున్న దానిలో సగం ముఖ్యమంత్రికి కప్పం కడుతూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం జగన్కు సామంతులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ బాలశౌరి స్టీల్ ప్లాంటు ఏర్పాటు కోసం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన ఆరోపించారు. జిందాల్ స్టీల్కు చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం అప్పనంగా 840 ఎకరాలను కేటాయించిందని రవీంద్ర దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేసేందుకు కాకుండా ప్రజాధనాన్ని లూటీ చేసేందుకే వైసీపీ శ్రేణులు రాజకీయాల్లోకి వచ్చారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తే ఎక్కడ చూసినా ఇసుక దందాలు, విపరీతమైనటువంటి దోపిడీలు, మట్టిలో దోపిడీలు, ఇళ్ల స్థలాల్లో దోపిడీలు, ఎక్కడ చూసినా కూడా ప్రజాసొమ్ము కొల్లగొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామంతు రాజుల్లాగా, వీళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యేలందరూ కూడా సామంతు రాజుల్లాగా మరి డబ్బులు వసూలు చేసి ఆయన కప్పం కట్టే విధంగా కనపడతా ఉంది. ఇవాళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ఆస్తులు కాపాడుకునే విధంగా కనపడతా ఉంది. నిజంగా గెలిచిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు ఇక్కడ ఎక్కడా కూడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ విపరీతంగా పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. ఈ పార్లమెంట్ సభ్యులు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్నటువంటి ఉక్కు పరిశ్రమని ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,345 మందికి వైరస్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ దాటికి మరో 16 మంది చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 81,740 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 2,345 మందికి పాజిటివ్గా తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 508 కోవిడ్ కేసులు బయటపడగా చిత్తూరు జిల్లాలో 332 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల మొత్తం సంఖ్య 19,34,450కి చేరుకున్నాయి. ఇక రాష్ట్రంలో గురువారం మరో 15 మంది బాధితులు వైరస్ దాటికి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 3 మృతి చెందగా అనంతపురం, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలో 2 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 13,097కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో మరో 3,000 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న మాధవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గోరంట్లకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానికి తోడ్కొని వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో గోరంట్ల మాధవ్కు పండితులు వేద మంత్రోచ్చరణాలతో ఆశీర్వచనాలు పలికారు. అధికారులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ధాన్యం ధనం వశం లాభం బహుపుత్ర లాభం శత సంవత్సర ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే స్పందించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం డబ్బుల విషయంలో రైతులు ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. పలుచోట్ల ఆందోళనను నిర్వహిస్తున్న రైతులు త్వరితగతిన చెల్లింపులు చేయాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన రైతులు ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రైతులు చెట్లు ఎక్కి నిరసన తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి త్వరితగతిన ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా పాల్గొన్నారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులకు స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? మెల్లల మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు? ముఖ్యమంత్రి మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఏంటి కర్మ? జూలై నెలలో తహసీల్దార్ కార్యాలయం ముందు చేలో ఉండాల్సిన రైతు తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్నాడు. రైతు ముందు పోలీసు వాడు ఉన్నాడు. పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తారా? పోలీసు వాళ్ళతో రికార్డు చేపిస్తారా? ఏంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా? మీరు ఊరేగటానికి కేసులు లేవు. మీరు ఊరేగటానికి దండలేపించుకొని బోర్లు ఓపెన్ చేస్తున్నారు. ఏ బోరు? బోర్లు ఓపెన్ చేయడానికి మీకు తీరుకుంది తప్ప ట్రాన్స్ఫారాలు బోర్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉద్ధరించేది. గతంలో పెద్దలు కట్టిన లిఫ్ట్లో నువ్వు స్విచ్లు ఆన్ చేస్తావు. ఇది డీడీ కట్టండి 2 బోర్లకి 2 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వరకు ఏమీ లేదు. ట్రాన్స్ఫారం లేదు, లైన్ లేదండి. ఏం ఉద్ధరించారో చెప్పండి. 50,000 కట్టానండి 2 సర్వీసులు. కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని సిపిఎం కార్పొరేటర్ బోయిన సత్యబాబు అన్నారు. కార్పొరేటర్లను అరెస్టు చేయడం చీకటి అధ్యాయంగా మిలిగిపోతుందన్నారు. కార్పొరేషన్లో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలపై చర్చ జరపడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. అందుకే విపక్షాలను సస్పెండ్ చేసి అరెస్టులు చేయించిందన్నారు. ప్రశ్నించే వారి గొంతును అణిచివేసేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. పన్నుల భారాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వాళ్ళ ఫ్లోర్ లీడర్ని రెచ్చగొట్టి కౌన్సిల్లో చర్చ జరగనివ్వకుండా మరి చెత్త మీద పన్ను వేసేదానికి బాధ్యత తీసుకోవడం అంటే ఎంతకన్నా సిగ్గు చేయటైనా పాలన ఉండదు. మరోవైపు విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు శూన్యంగా ఉంటున్నాయి, భారాలు ఘనంగా ఉంటున్నాయి. నిన్న మేము అడిగిన ప్రశ్నల్లో ఇచ్చిన సమాధానం చూస్తే మరి 100 కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేసే దాంట్లో కూడా పాలకపక్షం శ్రద్ధ వహించట్ల, ఎప్పుడూ వసూలు చేసే పన్నుల్ని. అలాగే మంజూరైనటువంటి 150 కోట్ల రూపాయల నిధుల్లో 120 కోట్ల రూపాయలు పనులు జరగకుండా 18 నెలల కాలంగా మరి శాంక్షన్ చేసుకో పరిస్థితిలో కూడా ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా నగర అభివృద్ధి మీద ఈ పాలకపక్షం ఉందనేది కనబడుతుంది. ఈ రకమైనటువంటి పరిపాలన తీరుతెన్నుల్లో కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న వేళ కృష్ణా గోదావరి నదుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చింది. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను ఆయా బోర్డు పరిధిలోకి తెచ్చింది. బోర్డులకు చైర్మన్లు, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారని తెలిపిన కేంద్రం అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్నిటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి. బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి వెళతాయని కేంద్రం తెలిపింది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, సుంకేసుల, ముచ్చుమర్రి, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, మూసి, గాజుల దిన్నె సహా మొత్తం 36 ప్రాజెక్టులు బోర్డు పాలనలోకి రానున్నాయి. శ్రీశైలం హెడ్ క్వార్టర్ సహా ఆంధ్రప్రదేశ్ నీటిని తీసుకునే పోతిరెడ్డిపాడు, హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి, తెలంగాణలోని కల్వకుత్రి 2 వైపులా విద్యుత్ కేంద్రాలు బోర్డు పరిధిలోకి వస్తాయి.
ఇక రాష్ట్రాలకు నీటిని అందించే బ్రాంచి కాలువలు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కూడా బోర్డు పరిధిలోకి చేరాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రినివా, తెలుగుగంగ, గాలేరు, నగరి, వెలిగొండ, శ్రీశైలం ఎడమగట్టు కాలువను కూడా బోర్డు పరిధిలోకి తెచ్చారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను కూడా నోటిఫికేషన్లో చేర్చారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి అప్లికేషన్ అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు 200 కోట్ల రూపాయలు చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. నిర్వహణ ఖర్చులన్నీ అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుత్ ఉత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్కు ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాం బాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. బందర్ రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో షేక్ సలాం బాబు మీడియాతో మాట్లాడారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తికి ఏడాది ఆ పైన సమయం పడుతుందని, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. Moreover, we have completed 32 notifications which are issued previously. ఇంకా రెండింటికి రిజల్ట్ ఇవ్వాలి. వన్ ఈస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆర్ 405. గ్రూప్ 1కి ఇవ్వాలి. బోత్ ఆర్ ఇన్ హైకోర్టులో ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జడ్జిమెంట్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. అన్ని నోటిఫికేషన్స్కి రిజల్ట్ ఇచ్చేసాము. సమర్థవంతంగా మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాము. వాట్ ఎవర్ ఇంటర్వ్యూస్ ఆర్ దేర్ వీ హ్యావ్ కంప్లీటెడ్. గతంలో ఉన్న సింగిల్ బోర్డ్ కాకుండా మల్టిపుల్ బోర్డ్స్ పెట్టి ఇంటర్వ్యూ విధానంలో కూడా వీ హ్యావ్ టేకెన్ బ్రాట్ అప్ ఏ ట్రెమెండస్ చేంజ్ ఇన్ ద ఇంటర్వ్యూ సిస్టమ్. బోర్డ్స్ కూడా ఇట్ విల్ డిసైడెడ్ బిఫోర్ 10 minutes ఆఫ్ ద కమెన్స్మెంట్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఎవరు ఏ బోర్డుకి వెళ్తారో తెలియదు. పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఫ్రమ్ పాస్ట్ 1.5 years ఎక్కడ కూడా ఒక చిన్న అలిగేషన్ లేకుండా, డిస్క్రిమినేషన్స్ లేకుండా వీ హ్యావ్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు us. And another thing, previously our secretary Sri PSR Anjaneyulu has conducted a open house seminars with unemployed. From past 1.5 years we are very చాలా కాలం నుంచి demand to abolish the system of prelims in ఏపీపీఎస్సీ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ప్రిలిమ్స్ విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి చాలామంది అన్ఎంప్లాయీస్ కోర్టు పరిధిలో ఉన్నందున పాలిటెక్నిక్ లెక్చరర్లు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయలేకపోయామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను గుర్తించామన్నారు. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయని, పోస్టులు పెంచి ఆగస్టులో గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆగస్టులో నోటిఫికేషన్ ప్రకటించే నాటికి ఎన్ని ఖాళీలు వస్తే అన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. In that they have mentioned that hereby ordered that the screening test shall be conducted in all the requirements by the Andhra APPSC only when the number of candidates who have applied exceeds 200 times the number of vacancies notified. And gatamlo vachin GO దాన్ని అమెండ్ చేయమని చెప్పేసి we are recommending to government of Andhra Pradesh. The commission has taken a decision to abolish the method of prelims which is conducted previously. ఇప్పటి నుంచి జరిగే ఏ ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ ఉండదు. ఓన్లీ we are going with one exam. సో దానివల్ల ఏంటంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వితిన్ 3 or 4 months వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ రిజల్ట్. గతంలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్కి ఒక 6 నెలలు, మెయిన్స్కి ఒక 6 నెలలు రిజల్ట్ అనౌన్స్ చేయడానికి దాదాపుగా 1.5-2 సంవత్సరాల కాలం పట్టేది. సో దానివల్ల అన్ఎంప్లాయీస్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, టైం వేస్ట్ అయ్యేది. సో ఇవన్నీ కన్సిడర్ తీసుకొని ఫర్ ద సేక్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ రిజల్ట్ తొందరగా ఇవ్వచ్చు. దానికోసం వీఆర్ గోయింగ్ విత్ సింగిల్ ఎగ్జామ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి ఏపీపీఎస్సీలో ఇప్పటివరకు ఏ వేటికైతే ప్రిలిమ్స్ ఉన్నాయో అన్నిటికీ ప్రిలిమ్స్ తీసేస్తున్నాం ఎక్సెప్ట్ గ్రూప్ 1.
ప్రజలపై పన్నుల భారాలు వేయొద్దని ఆందోళన చేస్తున్న టీడీపీ సిపిఎం కార్పొరేటర్లను అరెస్టు చేయడం పట్ల అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌన్సిల్ హాల్లోకి పోలీసులు ప్రవేశించే దుస్సాంప్రదాయాన్ని వైసీపీ ప్రారంభించిందని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నిరంకుశ వైఖరిపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను జీవోలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ సిపిఐ, సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని దాసరిభవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలకపక్షం వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కౌన్సిల్లో అధికార పక్షం వ్యవహరించిన తీరుపై తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ నగర కార్యదర్శి దొనిపూడి శంకర్, సిపిఎం నగర కార్యదర్శి దొనిపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆస్తి పన్ను పెంచవద్దని ఆందోళన చేస్తున్న టీడీపీ, సిపిఎం కార్పొరేటర్లను మేయర్ భాగ్యలక్ష్మి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులతో బలవంతంగా అరెస్టు చేయించడాన్ని ఖండించారు. కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లను సస్పెండ్ చేయటమే కాకుండా వాళ్ళని బయట కూడా అరెస్టు చేసి దౌర్జన్యం చేయటం అంటే ఇది విజయవాడ నగరపాలక చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే స్థానిక సంస్థల అధికారాలని దుర్వినియోగం చేసే స్థానిక సంస్థల్ని ప్రభుత్వం పెత్తనం చేసి అణిచివేయటానికి పూనుకుంటా ఉన్నారు. రాజధాని విజయవాడ, అటువంటి రాజధాని అమరావతి విజయవాడలో ప్రజల గొంతుకు విప్పడానికి, ఉద్యమాలు జరపడానికి అవకాశం లేకుండా ఇటువంటిది సహించేది లేదు. దీని మీద ఇది ఒక పార్టీల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, పౌరహక్కుల సమస్య. ఉద్యమాన్ని కొనసాగిస్తాం. దీని మీద అవసరమైతే గవర్నర్కి ఉమ్మడిగా పౌర సమాజం తరపున మేము విన్నవిస్తాం. నలుగురు కలిసి ఒక ప్లే కార్డు కూడా పట్టుకోవడానికి వీల్లేని విధంగా నిన్న అరెస్టులు చేయడం జరిగింది. అనేక మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నాయకులను అయితే హౌస్ అరెస్టులు చేశారు. అంటే ఈ విధానాలు ఇవి కరెక్ట్ కాదు అని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కానీ, వాళ్ళు చేసే విధానాలు మీరు ఒకసారి పునరాలోచించుకోండి అని చెప్పే విధంగా అనేక సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రాజకీయ పక్షాలు అలాంటి ఉద్యమాలు చేయడం జరిగింది. ఇవాళ కోవిడ్ అనే దాన్ని వంకబెట్టుకొని విజయవాడ నగరంలో 144 సెక్షన్ ఉందని చెప్పి అసలు నిరసన తెలియజేయడానికే వీల్లేదు అనే విధంగా వీళ్ళు చేసే ప్రవర్తన, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. విజయవాడ నగరం అంటే రాజకీయ చైతన్యం కలిగిన నగరం, రాజకీయ రాజధాని అని చెప్తూ ఉంటారు, పత్రికా రాజధాని అని చెప్తుంటారు విజయవాడ నగరాన్ని. నగరపాలక సంస్థ చరిత్రలో పోలీసులు కౌన్సిల్లో ఎన్నడూ ప్రవేశించలేదని తెలిపారు. ఇలాంటి దుస్సాంప్రదాయాన్ని వైసీపీ తీసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై మోపుతున్న పన్నుల భారాలు వ్యతిరేకించడమే కాకుండా హక్కులను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జీవో నెంబర్ 196, 197, 198 రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర గవర్నర్, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ను కలిసి వినతిపత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఘటన దీనికి ఇంకా అర్థం ఉందా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. అంటే ప్రజా సమస్యల మీద గొంతెత్తి ఎలుగెత్తి చాటేటువంటి దానికి, అడిగేటువంటి దానికి, ప్రశ్నించేటువంటి హక్కు, అధికారం లేవా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. నిజంగా కనుక ఆ రకమైనటువంటి పద్ధతులే వస్తే ఈ నగరంలో ప్రజా సమస్యలు గాలికి వెళ్ళిపోతాయి, పట్టించుకునేటువంటి నాదుడు ఉండడం చెప్పనేటువంటిది వామపక్షాలు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నాయి. సిపిఎం పార్టీగా తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నాం. అందుకని భవిష్యత్తులో ఈ చరిత్ర పునరావృతం కాకుండా, ఇటువంటి ఘటనల పునరావృతం కాకుండా కౌన్సిల్ ప్రజాస్వామ్యతంగా సాగేలా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, ప్రజాస్వామ్యవాదులు మొత్తం అందరూ కూడా గళం విప్పి, గొంతు కలిపి ప్రశ్నించేటువంటి దానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేటువంటిది సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం ఇదే రకమైనటువంటి వైఖరి కనుక అనుసరించేటట్టయితే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేటువంటి చర్యలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఐ, సిపిఎంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆస్తి పన్ను, చెత్త పన్ను వాటి మీద పోరాటం సాగుద్ది. రద్దు చేసేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్త పోరాటంగా తీర్చిదిద్దుతాం దీన్ని. కానీ అదే సందర్భంలో విజయవాడ నగరంలో ధర్నాలు చేసుకోవడానికి కూడా, నిరసన తెలియజేసుకోవడానికి కూడా గొంతు నొక్కేటువంటి, ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కితే అది ప్రజలకే నష్టమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న ప్రజలకి, విజయవాడ నగర ప్రజలకి.
కాబట్టి విజయవాడ నగర ప్రాశస్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర హక్కులు కాపాడాలి, విజయవాడ నగరాన్ని కాపాడుకోవాలని చెప్పి ధ్యేయంతో ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నాం. వెంటనే తక్షణమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయిన తర్వాత పెద్దలతో చర్చించి డీజీపీ, గవర్నర్, విజయవాడ పోలీస్ కమిషనర్ని, అలాగే అవసరమైతే ఇంకా ఇతర పెద్దలను కూడా కలిసి పౌర హక్కులు రక్షించబడాలి, పౌర హక్కులు కాపాడబడాలనేటువంటి. కోవిడ్ విపత్తుకర సమయంలో కూడా అనేక రుణాలను నాబార్డు అందించామని చీఫ్ జనరల్ మేనేజర్ జన్నావార్ అన్నారు. నాడు నేడు కింద గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ఇచ్చామని వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్లో నాబార్డు 41 వ్యవస్థాపక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ జనరల్ మేనేజర్ జన్నావార్, పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జన్నావార్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నాబార్డు సహకారం అందించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధితో పాటు నాడు నేడు పనులకు నిధులు విడుదల చేశామన్నారు. కోవిడ్ సమయంలో కూడా ఎంతో సహకారం అందించామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి 2020-21లో మేము మొత్తానికి 32,844 crores హెల్ప్ చేశాం. హెల్ప్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాం. ఈ సపోర్టు ఇక్కడున్న బ్యాంక్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, నబార్డ్లో ఉన్న విభిన్న ప్రకారమైన పథకాల క్రింద సపోర్ట్ అయింది. అరౌండ్ 20,000 crores మేము కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్కి వాళ్లకు రీఫైనాన్స్ మార్ఫింగ్గా సపోర్ట్ చేశాము. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎస్ఎల్ఎఫ్ అంటారు, దాంట్లో 2,500 crores కన్సెషనల్ రేట్లో కూడా ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్స్కి ఇచ్చాము. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్కి ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, దీని కింద నాడు నేడు బడులకు, హెల్త్ సెంటర్స్కి, అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్కి, అదేవిధంగా సిఎఫ్ఎఫ్ అంటే ఫెడరేషన్, మన స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది, వాళ్లకు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని టీడీపీ సభ్యులు రాద్ధాంతంగా మార్చారని వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలు కౌన్సిల్లో వ్యవహరించారని ఆరోపించారు. విజయవాడ కార్పొరేషన్లోని వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో వైసీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కౌన్సిల్లో గొడవ సృష్టించేందుకే విపక్షాల కార్పొరేటర్లు ప్రయత్నించారని ఆరోపించారు. సభా మర్యాదలు పాటించకుండా మేయర్ని మాట్లాడనివ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. 198 జీవోపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఆలోచన టీడీపీ, సిపిఎం కార్పొరేటర్లకు లేదన్నారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరి చట్టం తెలిసిన బోయ సత్యబాబు గారు ఒక్క ప్రశ్నలో దానికి సంబంధించిన ప్రశ్నలు వేయాలి, ఉప ప్రశ్నలు కౌన్సిల్ హాల్లో వేయాలి. అలా కాకుండా ఆస్తి విలువ, డ్రైనేజీలు, చెత్త అన్నీ కలిపి 5-6 ప్రశ్నలు కలిపి ఒకే ప్రశ్నగా ఇస్తే మరి అతను కూడా బోయ సత్యబాబు గారు కూడా సీనియర్ మెంబర్లు, మరి ఏ విధంగా ప్రశ్న వేశారు. అలాగే ఇంకొక తెలుగుదేశం సభ్యులు దాన్ని ప్రశ్నని ప్రతిపాదన రూపంలో మాట్లాడితే కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా సీనియర్ సభ్యులే కదా, ప్రతిపాదన కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ అవర్. మరి చట్టాల గురించి మాట్లాడే వాళ్ళకి క్వశ్చన్ అవర్ అని ఎందుకు పెట్టారు చట్టంలో? ఒకసారి చదువుకోమనండి, క్వశ్చన్ ఎంతసేపు ఉంటుందో. ఇది నేను చెప్పట్లా, మీ ఎవరో పుట్టకముందే హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉంటుందో వాళ్ళందరికీ తెలియని విషయం కాదు. గందరగోళం చేసేటువంటి పరిస్థితి నన్ను గమనించారు. ఇప్పుడు మా ఫ్లోర్ లీడర్ గారు ఉన్నాడు, పార్టీ పరంగా ఆయన మాట్లాడిన తర్వాతే మేము పలానా పేరుతో మాట్లాడుతామని ఏళ్ళు చూపించిన తర్వాత మాకు అవకాశం ఇస్తేనే నుంచున్నాం. కానీ నిన్న జరిగినటువంటి తీరును మీరు దయచేసి ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇది ఎందుకంటే ప్రజలకి మనందరం కూడా జవాబుదారీతనంతో ఈ కౌన్సిల్ని నడపాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు చేసినటువంటి విధానం ఎవరు మీ దాంట్లో ఫ్లోర్ లీడర్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు లేచి నుంచొని గందరగోళం, నేనే ఫోటో దిగాలన్న టైప్లో కాకుండా
మనందరికీ గురుతర బాధ్యత ఉంది. చక్కగా కౌన్సిల్ నిర్వహించాలి, ప్రతి ఎజెండాలో ఉన్నటువంటి అంశాన్ని చర్చించాలి, దాంట్లో ఉన్న లోపాలను కూడా మాకు సూచించండి. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మేము చెత్త మీద పన్ను విధానంలో నిన్న ఎజెండాలో వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళకు ఉలుకుపాటు వార్డులోనూ లేదు. ఏదో ఈరోజు కౌన్సిల్ సమావేశంలో మేము వాళ్ళకి చూపించుకుంటాకి ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఊగిపోతూ వాళ్ళు ఏదో చేయాలి, ఉలికిపాటును తెలియజేస్తాకి ప్రజలకు ఏదో చేశారు. కానీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రజలకు వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు మేయర్ గారి ముందు పెట్టుకుని వాళ్ళు చర్చించుకునే సమయం ఉంది. చక్కగా అందరం ప్రజలకు ఉపయోగపడటానికి మేము అందరం సహకరిస్తామని 64 వార్డులు కలిస్తేనే నగరం అవుతుందండి. 64 వార్డులు కలిపి మేము ఒక మోడల్ సిటీగా తయారు చేయాలని మా ఉద్దేశం కూడా. ఒకటే చెప్తున్నాను, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట తిప్పం మడం తిప్పం అన్నట్టు ప్రతిపక్షాలే కాదు ఎవరికైనా అందరినీ ఈక్వల్గా మన అభివృద్ధి చెందాలి, పథకాలతో కాదు. ప్రశ్నించే గొంతును అణిచివేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపించారు. పోలీసులు కౌన్సిల్ దగ్గరికి వచ్చి కార్పొరేటర్లను అరెస్టు చేయడం హేయమైన చర్య అని, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. కార్పొరేషన్లోని టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఆ పార్టీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలస్వామి ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశం నడపడంలో మేయర్ విఫలమయ్యారని విమర్శించారు. 85 అంశాలను వైసీపీ ఫ్లోర్ లీడర్ చదువుకుంటూ వెళ్లిపోతే ఆమోదించాల్సిన అవసరం తమకు లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కౌన్సిల్ సమావేశం జరిగిందని చెప్పారు. నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినా పట్టించుకోలేదన్నారు. కార్పొరేటర్లను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇన్ఛార్జి ఎవరికి ఇన్ఛార్జి అయినా కార్పొరేషన్కి ఇన్ఛార్జా ఏంటి అసలు? ఇది అర్థం ఉందా చేసే పనులకి? మీరు అదే రాజారెడ్డి రాజ్యాంగం ఉంటుంది, దానిలో ఇక 100 రకాల ఇవి కనపడుతున్నాయి. సాక్షాత్తు మంత్రి గారు ఉండి ఎమ్మెల్యే గారు ఉండి పెన్షన్లు మేము 20,000 కొత్తవి ఇచ్చామంటారు. అక్కడ చూస్తే 30,000 పెన్షన్లు పాతవి తీసేశారు. రేషన్ కార్డులో భర్త పేరుందని వితంతువుల పెన్షన్లు, విడో పెన్షన్లు వేల సంఖ్యలో తీశారు. వాటి ప్లేస్లో మేము ఆర్టీఐ యాక్ట్ కింద మొత్తం విడో పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు ఎన్ని తీశారని చెప్పి మేము అడిగితే, లేదు తీసిన వాటిల్లో ప్లేస్లో 10 పెన్షన్లు తీసేస్తే 13 పెన్షన్లు ఇస్తున్నాము, ఈ 10 సంఖ్య అనేది మీకు ఇవ్వటం కుదరదు ఆర్టీఐ యాక్ట్ కింద అని కూడా మాకు చెప్పారు. చెప్పబట్టే మాకు తెలిసింది. అలాగా ఇలా దుర్మార్గంగా అనేక కార్యక్రమాలు, అనేక ప్రతిపాదనలు అస్తవ్యస్తంగా మా గౌరవ కార్పొరేటర్ ఎదుబాటి రామయ్య గారు కౌన్సిల్లో లాస్ట్ 2019, 2018, 2021 మరి అలాంటి 80 లక్షల రూపాయలతో షెడ్లు నిర్మించాల్సింది వాళ్ళు నిర్మించుకోవాల్సినటువంటి రైతు బజారుకి కార్పొరేషన్ నిధులు, విజయవాడలో కార్పొరేటర్లు పనులు అడిగితే డబ్బులు లేవు, లైట్లు అడిగితే డబ్బులు లేవు, మంచినీళ్ళ లైన్లు అడిగితే డబ్బులు లేవు. 1,37,00,000 రూపాయలు పెట్టి మార్కెటింగ్ శాఖకు మనము ఇవాళ షెడ్లు నిర్మించి ఇవ్వాలా? మనకి ఏమొస్తుంది ఆదాయం? ఆ రైతు బజారుతోటి మనకేమొస్తుంది? ఆ రైతు బజార్లో వచ్చే ఆదాయం అంతా కూడా మార్కెటింగ్ శాఖకే వెళ్తుంది. వచ్చేటటువంటి రెంటలన్నీ కూడా మార్కెటింగ్ శాఖకే వెళ్తాయి. మనకు వచ్చేది గుండు సున్నా. మనం ఎందుకు ఇవ్వాలా? కార్పొరేషన్ సొమ్ము ఎందుకు కట్టాలా? 1,37,00,000 రూపాయలు పెట్టి కార్పొరేషన్ వాళ్ళ షెడ్లు వేసి ఆ మార్కెటింగ్ శాఖ ఇచ్చి ఆ రైతు బజార్కి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైసీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకే రిజర్వేషన్లు పరిమితం కాకుండా అగ్రవర్ణాలను కూడా పేదలుగా గుర్తించారని, వారికి కూడా న్యాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ద్వారా అగ్రవర్ణాల్లో రిజర్వేషన్ అందక ఇబ్బంది పడుతున్న వారికి ఈ జీవో ద్వారా విద్య, ఉద్యోగ రంగాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్పొరేటర్ శర్వాణి మూర్తి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను సరళతరం చేసి సీఎం జగన్ అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ అమలు చేసేందుకు జీవో ఇవ్వడం హర్షణీయమన్నారు. అందరికీ ఈ పథకం వర్తించేలా చేశారని, అగ్రవర్ణాల విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈ జీవో ఉపయోగపడుతుందన్నారు. అగ్రవర్ణాల్లో రిజర్వేషన్ అందక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఈ జీవో ద్వారా ఒక మంచి భవిష్యత్తు ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వారందరికీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో మూలంగా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూసాం మనం వచ్చినటువంటి కేంద్రం పంపినటువంటి జీవోలో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వారందరినీ పరిగణలోకి తీసుకోకుండా ఆయన రాజకీయ స్వార్థం కోసం ఆయన వ్యవహరించినటువంటి తీరు మూలంగా అగ్రవర్ణాలు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రవర్ణ పేదలందరికీ కూడా 10% రిజర్వేషన్ అమలు చేసే విధానంలో ఎన్నో నిబంధనల్ని సరళతరం చేసి అందరికీ కూడా ఈ పథకం వర్తించేలా చేయడం ఎంతో ఆనందదాయకం. ఎంతోమంది అగ్రవర్ణంలో ఉన్న విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా ఈ 10% రిజర్వేషను చాలా లాభించి వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత పదవులకి అలాగే ఉన్నత విద్యని అభ్యసించడానికి ఎంతో దోహదపడుతుందని ఈరోజు మేము అందరం కూడా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలనేది రైతుల్లో చైతన్యం కలిగించేందుకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కుందావారి కండ్రికలోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రైతు చైతన్య యాత్రలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తుందని పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం కొంత ఆలస్యం జరిగిందని, దీనిపై రైతులు కొంత అసహనంగా ఉన్నారన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డబ్బులు త్వరగా వచ్చేలా చూస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలనేది రైతుల్లో చైతన్యం కలిగించేందుకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో కానీ అలాగే కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి డబ్బులు ఇవ్వడంలో కానీ కొంత ఆలస్యం జరుగుతుంది. అదే రైతులు కొంచెం అసహనంగా ఉన్నారు. అయినా కానీ ఈ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా రావాల్సినటువంటి డబ్బులు ఏమన్నాయో అవన్నీ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని మూలంగా ఏంటంటే కొంత ప్రభుత్వం నుంచి కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి రైతాంగంకి అని చెప్పని చైతన్యపరిచే దాంట్లో భాగంగానే ఈరోజు రైతు భరోసా యాత్ర రైతు చైతన్య యాత్రలు తీసుకుంటాను. ఖచ్చితంగా రైతాంగానికి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి. సినీ నటుడు కత్తి మహేష్ మరణం దళిత జాతికి తీరని లోటని విజయవాడ రూరల్ ఎంఈఓ వెంకటరత్నం అన్నారు. కత్తి మహేష్ ఓ విజ్ఞాన అగాధమని, అన్ని అంశాలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. ఆయనను ఒకే రంగానికి పరిమితం చేయలేమన్నారు. కత్తి మహేష్ సంస్మరణ సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎంఈఓ వెంకటరత్నం మాట్లాడుతూ కత్తి మహేష్ ఒక అభ్యుదయవాది అని గుర్తు చేశారు. ఒక రంగానికి ఆయన్ను ఆపాదించడం సరైంది కాదని, అన్ని రంగాల్లోనూ ఆయనకు పట్టు ఉందన్నారు. ఆయన మరణం దళిత జాతికి తీరని లోటని, ప్రశ్నించే గొంతును కోల్పోయామన్నారు. ఈ సందర్భంగా పలు గేయాలను ఆలపించారు. కత్తి మహేష్తో కలిసి 3 సందర్భాల్లో కూడా మేము హోటల్లో కూర్చొని మాట్లాడినప్పుడు కత్తి మహేష్ అనేటువంటి వాడు ఒక విజ్ఞాన అగాధం. అతన్ని అర్థం చేసుకోవాలంటే అగాధంలో నుంచి అర్థం చేసుకోవాలి. మరి ఎందుకో పుస్తక ప్రచురణ అయితే కావించబడలేదు, కానీ అతను బ్లాగ్స్లో మాత్రం రాసుకున్నటువంటి సందర్భాలు నేను చదివాను. ఈరోజే భరద్వాజ గారి యొక్క ఇంటర్వ్యూ నిర్మాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూశాను నేను. ఎవరో సంబడి ఫార్వర్డ్ సంకుచితుడు నిన్ను తోలనాడినా సంస్కర్తవే మాకు మా తలపులు నిండా సామాజిక అన్యాయ తులాభారం అన్నాను నేను. ఏదైనా తులాభారం అంటే బెల్లంతో తుడిస్తే యువతల మనిషి సమానంగా తూర్చేటువంటి తులాభారం. ఇక్కడ ఈ సామాజిక తిక్కలి తక్కిడ అంటాను నేను, నా పదప్రయోగం. ఈ సామాజిక తక్కిడ ఏదైతే ఉందో. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. అత్యాధునిక వైద్య సదుపాయాలు లేకున్నా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నీటి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చిన కేంద్రం. విద్యుత్ ఉత్పత్తి, నీటి విడుదల వ్యవహారాలు ఇక బోర్డులే చూసుకుంటాయని స్పష్టీకరణ. నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా ఏపీపీఎస్సీ సంచలన నిర్ణయం. గ్రూప్ 1 మినహా మిగిలిన పోస్టులకు ప్రిలిమ్స్ రద్దు. ఆగస్టులో మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. అప్రజాస్వామికంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగిందని విపక్షాల మండిపాటు. అక్రమ అరెస్టులను ఖండించిన నేతలు పన్నుల భారాలు వేస్తే పతనం తప్పదని హెచ్చరింపు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.